ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవంటూ ఏం లేదు. ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది. ఎందుకంటే ఆయన అన్ని చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు. అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారితో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్ని చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము ఎవరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, మాకు గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు.